హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఆగ్రాలో అశోక్ శర్మ కుటుంబం అనేది. అశోక్ శర్మ రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. అశోక్ శర్మకి 3 కూతుళ్ళు, 1 కొడుకు. 2 కూతుళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి. 1 కూతురికి కొడుక్కి పెళ్లి కావాల్సి ఉంది. కొడుకు పేరు దీపక్ శర్మ, ఆఖరి కూతురి పేరు మింకీ శర్మ. మింకీ శర్మ ఆగ్రాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా జాబ్ చేస్తూ ఉండేది. దీపక్ శర్మకి పెళ్లి కుదిరింది. ఫిబ్రవరి 6వ తారీఖు పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోయాయి. అందరూ పెళ్లి పత్రికలు పంచడంలో బిజీగా ఉన్నారు. జనవరి 23వ తారీఖు ఆ రోజు మింకీ శర్మ తన తల్లితో, అమ్మ, ఈ పెళ్లి పత్రికలు నా ఫ్రెండ్స్కి, కొంతమంది బంధువులకి పంచాలి, నేను బయటికి వెళ్తున్నాను, అలాగే కొన్ని పత్రికలు మన బంధువులకి కొరియర్ చేయాలి, నేను సాయంత్రం కల్లా ఇంటికి తిరిగి వచ్చేస్తానని చెప్పి తన తల్లికి చెప్పి మింకీ శర్మ ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. సాయంత్రం 6-7 అవుతుంది, కానీ మింకీ శర్మ ఇంటికి తిరిగి రాలేదు. దాంతో తల్లిదండ్రులు మింకీ శర్మకి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇదేంటి, సాయంత్రం కల్లా వస్తానని చెప్పింది, ఫోన్ చేస్తాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని తల్లిదండ్రులు కంగారు పడ్డారు. తమకు తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కాల్ చేసి వివరాలు అడిగితే వాళ్ళెవ్వరూ కూడా మింకీ శర్మ తమ దగ్గరికి రాలేదని చెప్పారు. ఇక్కడ తమ్ముడు దీపక్ శర్మ పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 6వ తారీఖు పెళ్ళు. దాంతో తండ్రి దీపక్ శర్మ, అలాగే దీపక్ శర్మ ఫ్రెండ్స్, కొంతమంది బంధువులు మింకీ శర్మ కోసం వెతకడానికి బయలుదేరారు. రాత్రంతా వెతికారు, కానీ మింకీ శర్మ ఆచూకీ తెలియలేదు. సరే, ఆఫీస్కి ఏమన్నా వెళ్ళుంటుందేమోనని చెప్పి ఆఫీస్కి వెళ్ళారు, కానీ ఆఫీస్కి తాళం వేసింది. రాత్రి 10 అయ్యే వరకు దీపక్ శర్మ, తండ్రి అశోక్ శర్మ, కొంతమంది బంధువులు, ఫ్రెండ్స్ అందరూ వెతికారు. ఇక లాభం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నారు, కానీ పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎందుకంటే జనరల్గా మిస్సింగ్ కంప్లైంట్లో పోలీసులు స్టార్టింగ్లో పెద్దగా పట్టించుకోరు. ఇక్కడ మింకీ శర్మ కూడా ఎక్కడికో వెళ్ళుంటుంది, వచ్చేస్తుంది అన్న చెప్పి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ కుటుంబ సభ్యులు తమ్ముడు దీపక్ శర్మ, తన అక్క పింకీ శర్మ కోసం వెతుకుతూనే ఉన్నారు. రాత్రి గడిచిపోయింది. అర్ధరాత్రి 1 గంటకి, అంటే 24వ తారీఖు వచ్చేసింది. అర్ధరాత్రి 1 గంటకి ఆగ్రాలోని యమునా నది బ్రిడ్జ్ మీద అనుమానాస్పదంగా ఒక గోనె సంచి మూట ఉందని ఒక అపరిచితుడు పోలీస్ స్టేషన్కి కాల్ చేసి చెప్పాడు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళారు. ఎందుకంటే అసలే జనవరి 20వ తారీఖు రిపబ్లిక్ డే, ఏర్పాట్లలో పోలీసులంతా బిజీగా ఉన్నారు. ఈ టైంలో ఏదైనా జరగదానిదేమన్నా జరిగితే చాలా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక మచ్చలాంటి ఉందని పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళారు. అక్కడ ఒక మూట కనిపించింది. పోలీసులు ఆ మూట విప్పి చూసి దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఆ మూటలో పాలిథిన్ కవర్లో చుట్టేసిన ఒక తలలేని యువతి మొండెం కనిపించింది. కాళ్ళు చేతులు నరికేసి ఆ మూటలోని పాలిథిన్ కవర్లో కుక్కున్నాయి. తల మాత్రం లేదు. యువతి ఒంటి మీద నూలు పొలుగు కూడా లేదు. వస్త్రాలు, బట్టలు ఏమీ లేవు. నగ్నంగా ఉంది. మరి ఆ యువతి ఎవరు? తలుంటే కొని గుర్తుపట్టచ్చు. దాంతో పోలీసులు సరే, ఆ యువతి డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అసలే రిపబ్లిక్ డే వస్తుంది, 3 రోజుల్లో. ఇక్కడ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నింటిలోనూ ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్లు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ లోపల పోలీసులకి కొన్ని గంటల ముందే మింకీ శర్మ కుటుంబ సభ్యులు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారన్న సంగతి గుర్తుకొచ్చింది. దాంతో పోలీసులు మింకీ శర్మ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి కుటుంబ సభ్యులతో, మీ కూతురి మేకప్ సామాగ్రి చూపిస్తారని అడిగితే కుటుంబ సభ్యులకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, పోలీసులు వచ్చి మేకప్ సామాగ్రి చూపించమంటారు అని. ఇక్కడ పోలీసులకి దొరికిన ఆ తలలేని మొండం కాళ్ళు చేతులు నరికేస్తున్నాయి. చేతులకి కాళ్ళకి నెయిల్ పాలిష్ వేస్తుంది. దాంతో ఆ నెయిల్ పాలిష్ ఇక్కడేమన్నా దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో పోలీసులు వచ్చారు. తల్లి తన కూతురి మింకీ శర్మకు సంబంధించిన మేకప్ సామాగ్రి చూపించింది. పోలీసులు చూశారు. చూసి తాము స్వాధీనం చేసుకున్న డెడ్ బాడీ, కాళ్ళకి చేతులకి ఉన్న నెయిల్ పాలిషు, ఇక్కడ ఉన్న నెయిల్ పాలిష్ ఒకటేనని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకి డెడ్ బాడీని చూపిస్తే అది తమ కూతురుది, మింకీ శర్మదేనని గుర్తుపట్టి బోరున విలపించారు. ఇక్కడ పోలీసులకి తల దొరకలేదు. తల ఎక్కడుంది? కాళ్ళు చేతులు నరికేశారు. అంత దారుణంతా, అంత క్రూరంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యులను అడిగి మింకీ శర్మ ఎక్కడ జాబ్ చేస్తుంది, ఎప్పుడు బయటికి వెళ్ళింది అన్న వివరాలు అవన్నీ తెలుసుకున్నారు. ఆ తర్వాత మింకీ శర్మ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు. అలాగే డెడ్ బాడీ ఎక్కడైతే దొరికిందో ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాలు అన్నీ పరిశీలించారు.
దాదాపు 100 సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత ఆఫీస్ దగ్గర ఉన్న ఒక సీసీ కెమెరాలో ఒక యువకుడు ఒక గోని సంచిని లిఫ్టులోకి లాక్కుంటూ వెళ్ళడం పోలీసులకి కనబడింది. అదే యువకుడు మరో సీసీ కెమెరాలో ఒక స్కూటీ మీద వెళుతూ ఉండడం కనిపించింది. ఆ స్కూటీ కాళ్ళ దగ్గర ఒక మూట పెట్టుకుని వెళ్తూ ఉండడం ఆ బ్రిడ్జ్ వెళ్లే రూటులో పోలీసులు గమనించారు. ఆ యువకుడు ఎవరని ఆరా తీసిన పోలీసులు షాక్ తిన్నారు. ఎందుకంటే కొన్ని గంటల క్రితమే మింకీ శర్మ కుటుంబ సభ్యులతో పాటు ఆ యువకుడు కూడా వచ్చాడు. ఆ యువకుడి పేరు వినయ్ రాజ్పుత్. పోలీసులు మింకీ శర్మ కుటుంబ సభ్యులకి ఈ వినయ్ రాజ్పుత్ మీకు తెలుసా అని అడిగితే అవును తెలుసు, వినయ్ రాజ్పుత్ మింకీ శర్మ పనిచేసే ఆఫీసులోనే పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మేము కూడా ఆమోదముద్ర వేశాం, వాళ్ళ పెళ్లి తొందరలోనే జరుగుతుంది అని చెప్పడంతో పోలీసులు మరి వినయ్ రాజ్పుత్ ఎందుకు మింకీ శర్మని హత్య చేశాడు, దానికి కారణం ఏంటి? సరే, వినయ్ రాజ్పుత్ ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకున్న పోలీసులు వినయ్ రాజ్పుత్ ఇంటికి వెళ్లారు. వినయ్ రాజ్పుత్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి వినయ్ రాజ్పుత్ అవును నేనే మింకీ శర్మని మర్డర్ చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకు హత్య చేశావని అడిగితే జరిగిన కథ అంతా చెప్పాడు. ఇక్కడ మింకీ శర్మ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తూ ఉండేది. అదే కంపెనీలో అదే ఆఫీసులో వినయ్ రాజ్పుత్ అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండేవాడు. అదొక సబ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ ఉత్తరప్రదేశ్లో ఉండేది. ఇక్కడ ఆగ్రాలో ఇక్కడ రీజనల్ ఆఫీస్. పెద్దగా స్టాఫ్ ఉండేది కాదు. ముగ్గురు, వినయ్ రాజ్పుత్, మింకీ శర్మ, అలాగే ఒక ప్యూన్ ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ దాదాపు 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వినయ్ రాజ్పుత్కి మింకీ శర్మను పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఇద్దరు సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఉండేవారు. వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది. ఇక్కడ మింకీ శర్మ ఒక బ్రాహ్మణ వర్గానికి చెందింది. ఇక్కడ వినయ్ రాజ్పుత్ ఒక క్షత్రియ వంశానికి చెందినవాడు. అయినా సరే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీళ్ళ ప్రేమని అంగీకరించారు, పెళ్లికి ఒప్పుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఇద్దరు తిరుగుతుండారు. అప్పుడప్పుడు వినయ్ రాజ్పుత్ మింకీ శర్మకి డబ్బులు కూడా అరేంజ్ చేస్తుంటాడు, డబ్బులు సహాయం చేస్తూ ఉండేవాడు. 3 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత 6 నెలల నుంచి తన ప్రేయసి మింకీ శర్మ ప్రవర్తనలో మార్పుని వినయ్ రాజ్పుత్ గుర్తించాడు. ఇక్కడ మింకీ శర్మ 6 నెలల నుంచి తనతో సరిగ్గా మాట్లాడడం లేదు. రాత్రిపూట కాల్ చేస్తే ఫోన్ ఎప్పుడు చూసినా ఎంగేజ్ వచ్చేది. ఎవరితోనో మాట్లాడుతుంది, ఎవరితోనో రిలేషన్షిప్లో ఉందని ఇక్కడ వినయ్ రాజ్పుత్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయాన్ని తన ప్రేయసి మింకీ శర్మను అడిగితే అదేమీ లేదని కొట్టిపారేసేది. కానీ వినయ్ రాజ్పుత్ అనుమానంతో రగిలిపోయేవాడు. ఇక్కడ తన డబ్బులు తీసుకొని తన అవసరాలకి వాడుకొని తాను ఇస్తున్న డబ్బులతో వేరే వాటితో ఎంజాయ్ చేస్తుందేమని చెప్పి వినయ్ రాజ్పుత్ అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య ఈ విషయం మీద అప్పుడప్పుడు గొడవలు తలెత్తుతూ ఉండేవి. కానీ ఇక్కడ మింకీ ఎప్పుడు చూసినా సమాధానం చెప్పకుండా దాటివేస్తూ ఉండటంతో తన మీద కోపము, కసి పెంచుకున్నాడు. అనుమానం పెనుభూతమైంది. ఒకరోజు కొబ్బరి బొండాలు నరికే కత్తిని కొని దగ్గర పెట్టుకున్నాడు. అటో ఇటో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. చివరికి జనవరి 23వ తారీఖు నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఆఫీస్కు రానంటే మింకీ శర్మ లేదు, నా తమ్ముడికి పెళ్లి ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి, నేను పెళ్లి పత్రికలు పంచే ఏర్పాట్లో ఉన్నాను, షాపింగ్ అది చేసుకోవాలి, నాకు 3 లక్షల రూపాయలు అవసరం ఉందంటే నీకేం పర్వాలేదు, ఆ 3 లక్షల రూపాయలు నేను ఇస్తాను, ఫస్ట్ నీతో మాట్లాడాలి రా అని జనవరి 23వ తారీఖు వినయ్ రాజ్పుత్ మింకీ శర్మని ఆఫీస్కి రప్పించాడు. మింకీ శర్మ తన తల్లితో అమ్మ నేను పెళ్లి పత్రికలు పంచొస్తానని చెప్పి బయలుదేరి మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత 2 గంటలకి ఆఫీస్కి వెళ్ళింది. వినయ్ రాజ్పుత్ మింకీ శర్మతో మళ్ళీ పాత గొడవని బయటికి తీసి నువ్వు ఈ 6 నెలల నుంచి నువ్వు సరిగ్గా మాట్లాడలేదు, ఎవరితో నువ్వు సంబంధం పెట్టుకున్నావు అని మళ్ళీ తన పాత గొడవలు ఇవన్నీ బయటకు తీశాడు. మింకీ శర్మ అదేమీ లేదను, నువ్వు అనవసరంగా అనుమానాలు అవన్నీ పెంచుకుంటున్నావని అంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో ఆవేశం పట్టలేక తాను ఆల్రెడీ కొని తెచ్చిపెట్టుకున్న కొబ్బరి బొండం నరికే కత్తితో మింకీ శర్మ మీద దాడి చేసి విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు. హత్య అయితే చేశాడు, డెడ్ బాడీ ఉంది, రక్తం గదంతా ఆఫీస్ అంతా చిమ్మింది, గోడల నిండా రక్తం, ఏం చేయాలో అర్థం కాలేదు. డెడ్ బాడీ పక్కనే దాదాపు గంట సేపు కూర్చున్నాడు. ఇక్కడ వినయ్ రాజ్పుత్కి క్రైమ్ వెబ్ సిరీసు, సినిమాలు చూసే అలవాటు ఉంది.
పైగా దృశ్యం అన్న సినిమాని చాలాసార్లు చూశాడు. క్రైమ్ పెట్రోల్ అన్న వెబ్ సిరీస్ అవన్నీ చూశాడు. హత్య చేశాడు, డెడ్ బాడీని మాయం చేయాలి. కానీ డెడ్ బాడీ దొరికిందంటే పోలీసులు గుర్తుపడతారు, తనని అరెస్ట్ చేస్తారు, జైలు. వీటినన్నింటి నుంచి తప్పించుకోవాలి. ఏం చేయాలని ఆలోచించి ఒకవేళ డెడ్ బాడీని గుర్తుపట్టకపోతే ఈ నేరం ఎప్పటికీ బయటపడదని ఆలోచించి ఆ కొబ్బరి బొండాలు నరికే కత్తితో మింకీ శర్మ మొండె నుంచి తలని వేరు చేశాడు. ఆ తర్వాత ఆఫీసులో ఉన్న ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్లో ఈ మొండాన్ని కుక్కడానికి ప్రయత్నించాడు. కానీ కాళ్ళు బయటకు వస్తున్నాయి, ఆ కవర్ సరిపోవట్లేదు. దాంతో కాళ్ళని చేతుల్ని నరికి మొత్తానికి ఆ ప్లాస్టిక్ కవర్లో బలవంతంగా కుక్కాడు. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్లో ఉన్న డెడ్ బాడీని గోనె సంచిలో కుక్కి మూటగట్టాడు. తలని ఈ నరికేసిన తర్వాత డెడ్ బాడీ ఒంటి మీద ఉన్న మింకీ శర్మకు సంబంధించిన దుస్తులు, బట్టలు అవన్నీ విప్పేశాడు. ఒంటి మీద ఉన్నటువంటి గోల్డ్ చైను, గాజులు అన్నీ తీసి నగ్నంగా చేసి గోనె సంచిలో కుక్కాడు. తలని, బట్టల్ని, ఆభరణాలని వీటన్నిటిని ఒక పిట్టి బ్యాగ్లో వేసుకున్నాడు. ఆ తర్వాత మూట కట్టిన ఆ బ్యాగ్ని ఒక మూల పెట్టి ఆఫీసు రూమ్ అంతా శుభ్రంగా తడిబట్టతో క్లీన్ చేశాడు. గోడల మీద అంటిన రక్తపు మరకలు వాటన్నిటిని శుభ్రంగా తుడిచాడు. ఆ తర్వాత డెడ్ బాడీ అంటే మొండె ఉన్న ఈ గోనె మూటని ఈడ్చుకుంటూ లిఫ్ట్లోకి లాక్కెళ్ళాడు. లిఫ్ట్ నుంచి కిందకి దిగాడు. ఏ స్కూటీ మీద అయితే మింకీ శర్మ వచ్చిందో అదే స్కూటీ మీద ఈ మింకీ శర్మకు సంబంధించిన డెడ్ బాడీని కాళ్ళ దగ్గర పెట్టుకుని బయలుదేరాడు. తల, బట్టలో ఉన్న పిట్టి బ్యాగ్ని భుజానికి తగిలించుకున్నాడు. స్కూటీ నడిపించుకుంటూ వెళుతున్నాడు. ఈ డెడ్ బాడీని ఇప్పుడు ఎక్కడ పడేయాలి, ఏదైనా నిర్మానుషమైన ప్రాంతంలో పడేయాలని అనుకుంటూ స్కూటీ నడిపిస్తున్నాడు. అసలే మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన ఒక ఆదుర్త, భయము, కంగారు, ఆందోళన ఇవన్నీ వెంటాడుతున్నాయి. స్కూటీని స్పీడ్గా పోనిస్తున్నాడు. అప్పటికి రాత్రి 8 అయింది. వెళుతున్నాడు కానీ ఎక్కడ డెడ్ బాడీని పడేయాలని ఆలోచించుకుంటూ గంగానది బ్రిడ్జ్ మీదకి వచ్చాడు. ఆలోచించుకుంటూ నడిపిస్తున్నప్పుడు కొద్దిగా స్కిట్ అయింది. కాళ్ళ దగ్గర ఉన్న ఆ మొండె ఉన్న మూట రోడ్డు మీద పడిపోయింది. దాంతో కంగారు పడి స్కూటీని ఆపాడు. ఇప్పుడు ఏం చేయాలి? చుట్టుపక్కల చూస్తే ఎవ్వరూ కనిపించట్లేదు. కానీ ఎవరైనా వచ్చారంటే ఈ గుట్టు రట్టు అవుతుంది. దాంతో పక్కనే రైలింగ్ కనిపించింది. ఆ రైలింగ్ మీద నుంచి వంతెన కింద ఉన్న చెరువులోకి, నదిలోకి ఆ మూటని విసిరేద్దామని భావించి మూటని ఎత్తుకొని వంతెన దగ్గరికి వచ్చాడు. కానీ రైలింగ్ రోడ్డుకి ఇరువైపులో ఉన్న రైలింగ్ చాలా ఎత్తుగా ఉంది. ఇక్కడ డెడ్ బాడీని ఎత్తి పడేయలేకపోతున్నాడు. అప్పుడే అటుగా ఒక వెహికల్ వెళుతూ ఇది గమనించిన ఆ డ్రైవర్ వెహికల్ని ఆపి, ఏంటి సార్, ఏం చేస్తున్నారు, మీకేమైనా హెల్ప్ కావాలా అని అడిగాడు. దాంతో వినయ్ రాజ్పుత్ కంగారు పడ్డాడు. ఇప్పుడు ఆ వ్యక్తి తన దగ్గరికి వచ్చాడంటే ఈ మూటలో ఉన్న డెడ్ బాడీ బయటపడుతుంది. దాంతో అబ్బెబ్బే అదేం లేదు అని చెప్పి పొంతలేని సమాధానం అని చెప్పేసరికి ఆ వ్యక్తి కూడా సరే తనకెందుకులే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మూటని ఎత్తి ఆ రైలింగ్ మీద నుంచి చెరువులోకి, నదిలోకి పడేద్దామంటే చాలా బరువుగా ఉంది, ఎత్తలేకపోతున్నాడు. మళ్ళీ ఈ లోపల ఏదైనా వెహికల్ మీద ఎవరైనా వచ్చారంటే మొత్తం అంతా బయటపడిపోతుందన్న ఉద్దేశంతో, భయంతో ఆ మూటని అక్కడే పట్టేసి మళ్ళీ స్కూటీ చార్జ్ చేసి బయలుదేరాడు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తన పిట్టి బ్యాగ్లో ఉన్న మింకీ శర్మకు సంబంధించిన తల, బట్టలు వాటన్నిటినీ ఒక కాలువలో పడేశాడు. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి కాలువలో పడేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మింకీ ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు, తమ్ముడు దీపక్ శర్మ ఊరంతా గాలించారు, ఆఫీస్కి వెళ్ళారు, తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కాల్ చేశారు. ఆ తర్వాత ఈ వినయ్ రాజ్పుత్ కూడా కాల్ చేశారు. ఎందుకంటే కాబోయే అల్లుడు మింకీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వీళ్ళ ప్రేమహారం ఇంట్లో తెలుసు కాబట్టి వినయ్ రాజ్పుత్ కూడా కాల్ చేసి ఇలా మింకీ కనిపించట్లేదంటే వినయ్ రాజ్పుత్ ఏమీ తెలియని అమాయకులుగా అవునా అని చెప్పి మింకీ శర్మకి ఇంటికి వచ్చాడు. ఇక్కడ తల్లిదండ్రులతోనూ తమ్ముడు దీపక్తో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. రిపోర్టు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వినయ్ రాజ్పుత్ పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఏమీ తెలియని వాడిలా అందరితో పాటు వెతుకుతున్నట్టుగా నటించాడు. పోలీస్ స్టేషన్లో వినయ్ రాజ్పుత్ ఇదంతా చెప్పినప్పుడు పోలీసులు దిగ్భ్రాంతికి, షాక్కి గురారు. ఆ తర్వాత వినయ్ రాజ్పుత్ మీద కేసు అది నమోదు చేశారు, జైలుకు పంపించారు. 3 సంవత్సరాల నుంచి తాను ప్రేమించిన యువతిని అకారణంగా హత్య చేశాడు. ఎవరితోనో రిలేషన్షిప్లో ఉంది,
ఎప్పుడు ఎంగేజ్ వస్తుంది ఫోను అనే అనుమానాన్ని పెంచుకున్నాడు. అది కాస్త పెనుభూతమైంది. ఒకవేళ అనుమానం ఉంటే దాన్ని నివృత్తి చేసుకోవాల్సింది, తల్లిదండ్రులతో మాట్లాడాల్సింది. ఒకవేళ తన ప్రియురాలు వేరే ఒకరితో మాట్లాడుతుందని అనుమానం ఉంటే అది నిజమా కాదా అని నిర్ధారించుకోవాలి. ఒకవేళ నిజమే అయితే ఎందుకు ఈ విధంగా చేశావని చెప్పి నిలదీయాలి, వదిలేసుకోవాలి. అంతగా అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ హత్య చేశాడు, ఇప్పుడు జైల్లో ఉండే పరిస్థితి తెచ్చుకున్నాడు. మర్డర్ కేసు కాబట్టి, పైగా అత్యంత దారుణంగా హత్య చేశాడు కాబట్టి తప్పకుండా జీవిత ఖైదు పడుతుంది. అదృష్టం బాగుంటే మరణశిక్ష కూడా పడవచ్చు. ఇలా ఎంతోమంది యువతీ యువకులు అనుమానం అనే పెనుభూతాన్ని పెంచి పోషించి ఎన్నో దారులుండగా, ఎన్నో మంచి మార్గాలుండగా ఇలా హత్యలు చేసి తమ జీవితాన్ని అనవసరంగా నాశనం చేసుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.